ఏం చేస్తున్నావు? ఏం నాకే వినపల్లే, ఇంకా వీళ్ళకే వినిపిస్తుంది. మల్లి చెట్టులో మల్లె ఆకులు పీకేస్తానా. ఇవి ఎనీ టైం కాస్తాయి పూలు, ఇప్పుడు కాస్తాయి. దొంతి మల్లెలా? దొంతి మల్లెలు 3 వరుసలు ఉంటాయి రెక్కలు. దీనిలో 3 4 మూడు కదా, 4 రెక్కలు. ఇవి ఎనీ టైం ఆకు పీకేస్తా అంటే కాస్తా మొగ్గ వేస్తుంది, కాస్తా ఉంటాయి. వెనకాల పెట్టిండేది 3 ఏమో, 3 రెక్కలు బ్యాక్ సైడ్ పెట్టినవే. ఇది 4. చూసారా ఫ్రెండ్స్, ఇది మన ఆశ్రమం దగ్గర పెట్టిన అరటి చెట్టు అండి. చాలా బాగా వచ్చింది వర్షాలకి. ఇంకోటి అంటే బేబీ అరటి చెట్టు, అరటి పిలక అంటారు కదమ్మా, అరటి పిలక అండి. ఈ 2 చెట్లలో నుంచి పిలకేం కాదు, పెద్దదే, చచ్చిపోయింది అనుకున్నామా, మళ్ళీ మొలక వేసిందా? ఓకే ఓకే. చిన్నవి అదేనా ఆ రోజు పెట్టిండేది? అదేనా? నేను వీటిలో ఏర్లలో నుండి వచ్చిందేమో అనుకున్నా. చూడండి, వర్షానికి బాగా గడ్డి మొలిచిపోయింది, అందుకే మా అత్త క్లీన్ చేస్తున్నారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పుదీనా వేసాము. కోళ్ళు ఏం చేస్తున్నాయంటే పుదీనా అంతా మొత్తము తీసేస్తున్నాయి అన్నమాట, చిదిగేస్తున్నాయి. అందుకోసం వాటిపైన ఇట్లా కంప వేసి ప్రొటెక్ట్ చేసినాం అనమాట పుదీనాని. మనకి ఏదైనా పుదీనా రైస్కి అట్లా ఉంటుంది అన్నట్టు పెట్టామండి. పుదీనా హెల్త్కి మంచిదే కదా. చిన్న వేరు పెట్టినామండి. ఎండేసింది ఇది పెట్టి. సూర్య అన్న అంటే మనకి ఇప్పుడు ఈ సూర్య ఓల్డేజ్ హోమ్ ఉంది కదండి, దీనికి పునాది వేసినప్పుడు ఒక అన్న తీసుకొచ్చారండి, సూర్య అన్న అని. అన్న ఆ రోజు పెట్టింది అనమాట. ఇప్పటికి 4 months అయిపోయింటుందమ్మా, 5 months. జనవరిలో అనుకుంటా అండి, జనవరి ఫిబ్రవరి. చిదిగి ఇంకా పెద్దగా రావాల్సిన మాట. ఇంకా కోళ్ళు చిదిగేయడంతో మా మామ ఇట్లా కంప తీసుకొచ్చి వేసారండి దీని మీద. కోళ్ళని ఇది చేస్తున్నాయి అన్నట్టు, లేదంటే ఇంకా పెద్దగా స్ప్రెడ్ అయిపోవన్నమాట. చూడండి, చిన్న ములక ఎంత మంచిగా స్ప్రెడ్ అయిపోయిందో. అవేంటివమ్మా? పూల చెట్ల? అవి వేసినారా? చూడండి ఫ్రెండ్స్, మన మినీ గార్డెన్లో ఇవి ఒక పాట్ అన్నమాట.